బాలకృష్ణకి జగన్ ఫోన్ చేసి ఏం మాట్లాడారో తెలిస్తే షాక్ అయితారు. బాలయ్య బాబుకి జగన్ ఫోన్ చేసి విషెస్‌ని అందించారట. అవును మరి. ప్రపంచంలో ఈయనొక్కడి విషెస్సే ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నందమూరి బాలకృష్ణని ఎన్ని రకాలుగా అవమానించాలో వైసీపీ ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా అవమానించారు. ముఖ్యంగా ఆయన్ని సైకోగా మాట్లాడారు. అంతేకాదు ఆయనతో సినిమాలు చేసిన రోజా గారితో సైతం నందమూరి బాలకృష్ణని తిట్టించారు. ఆయన పైన ఎంతో విష ప్రచారం చేశారు. హిందూపురం నియోజకవర్గ ప్రజల మనసు మార్చే ప్రయత్నం చేశారు అయినా టీడీపీకి హిందూపురం కంచుకోట నందమూరి బాలకృష్ణ అడ్డా అది. అందరూ అడ్డాలని చెప్పుకోవడం కాదు, దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. పులివెందులలో జగన్ ఓడిపోయింటే పరిస్థితి తెలిసుండేది అలా ఉండేదనేది. మొత్తానికి రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ గారి మీద ఉన్న గౌరవంతో పులివెందులలో ఆయన కోట్లేశారు తప్ప జగన్ మీద ఉన్నటువంటి అభిమానం కాదనేదే అసలు సిసలైన మాట. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణకి ఫోన్ చేసి శుభాకాంక్షలు అందించారట వైఎస్ జగన్. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కాలం మూడింది, యూటర్న్ తీసుకుంది. అందుకే ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీని అందరినీ ఇబ్బంది పెట్టినటువంటి జగన్కి చుక్కలు చూపించే సమయం వచ్చింది. అందుకే ఇప్పుడు ఎక్కడ తన మీద అందరూ రివర్స్ అవుతారనని అందరికీ ఫోన్లు చేసుకుంటూ శుభాకాంక్షలు చెప్తున్నారు జగన్. నందమూరి బాలకృష్ణకి ఫోన్ చేసి స్పెషల్గా విషెస్ని అందిస్తే ముభావంగానే థ్యాంక్స్ అంటూ ఒక్క మాటలో చెప్పి పడేశారట నందమూరి బాలయ్య. బాలయ్య ఆవేశం గురించి మనకు బాగా తెలిసిందే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారి రియాక్షన్కి షాక్ అయినట్టుగా అయితే తెలుస్తోంది.